ఇదేనా పలావ్ బెంగళూరు పలావ్ వాట్ మేము కూడా హెల్ప్ చేస్తున్నాము. కొన్ని వంటలు అయితే చేస్తున్నాము. ఇది బర్త్డే సందర్భంగా ఓకే పలావు, ఇంకా బొబ్బట్లు, ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాము. అది పడిపోయింది ఏంటి కొబ్బరి వచ్చేసి బొబ్బట్లకి చేసుకున్నాము. బొబ్బట్లకి ఇంకా రెడీ చేసుకుంటున్నాము. అన్ని చాలా కష్టపడుతున్నాము. బర్త్డే ప్రిపరేషన్ జరుగుతున్నాయి. అక్కడ డెకరేషన్ నడుస్తుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఇదైతే మా లితి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇల్లంతా కూడా చాలా మెస్సీగా ఉందన్నమాట. సో దాన్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. సో మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనేది నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇదైతే మా ఫ్యామిలీ అనమాట. వదిన వాళ్ళు కూడా బెంగళూరు నుంచి వచ్చారు. సో ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా హై అయినాయి అనమాట. అయితే లితి బర్త్డేకి డెకరేషన్ అంతా మేమే చేసుకుంటున్నాము. ఏదైనా వర్క్ మేమే చేసుకోవడం మాకు చాలా హ్యాపీ అనమాట. డెకరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తే ఏముండదు, బాగానే చేసేసి వెళ్ళిపోతారు. కానీ మాకు చేసేదానిలోనే హ్యాపీ అయితే ఉంటుంది. సో వ్లాగ్ అయితే చూసేయండి. మా జాయింట్ ఫ్యామిలీలో ఉండే ఫన్ అదంతా కూడా ఎలా ఉంటుందో మీరైతే ఈ వ్లాగ్లో చూస్తారనమాట. సో వదిన అయితే వీడియో తీసుకుంటుంది అనమాట. వదిన కూడా ఒక ఛానల్ అయితే ఉంది, అది గృహలక్ష్మి మీ విజయలక్ష్మి. సో నేనైతే టీ చేస్తున్నాను. మాకు టీయే మాకు ప్రాణం సార్ అన్నట్టు అయిపోయిందనమాట. ఆ రోజు అయితే పని ఎక్కువ అవుతున్నప్పుడు టీ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. సో యాక్చువల్లీ లితి బర్త్డే సాటర్డే పడిందనమాట. సో ఆ రోజు అయితే నాన్ వెజ్ లేదనమాట, మొత్తం అంతా వెజ్జే. చెప్పాను కదా, వదిన అయితే పలావ్ చేస్తుంది, మష్రూమ్ కర్రీ అండ్ బొబ్బట్లు. అంటే ఆ రోజు బొబ్బట్లు అయితే వేడివేడిగా చేస్తున్నప్పుడు అందరం ఫస్ట్ తినేసామన్నమాట. చేస్తున్నప్పుడే తర్వాత వచ్చే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి తర్వాత మళ్ళీ కొన్ని చేసి పెట్టి హాట్ ఫ్లాస్క్లో పెట్టేసాము. ఇదిగోండి ఇది బొబ్బట్లు అనమాట. తర్వాత డెకరేషన్ అయితే ఒక పక్క అయితే డెకరేషన్ నడుస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యూనికార్న్ రెయిన్బో థీమ్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ షీట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ముందే చేయించుకొని తీసుకొచ్చారు. తర్వాత వెనక వచ్చేసి వెనక ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ మేము ముందే చేయించుకున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతంకైనా లేకపోతే ఏ పూజకైనా సరే యూజ్ అవుతుంది. అంటే యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం కోసమనే చేయించుకున్నాము ఆ స్టీల్ రాడ్స్ అనమాట. మష్రూమ్ కర్రీ చేస్తుంది అనమాట. మష్రూమ్ కర్రీ స్పెషలిస్ట్ అవున ఈరోజు టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఎవరు. వేరే పని ఏం చేస్తుంది, టీలో మునిగిపోయింది. చూపించే ఆల్మోస్ట్ రెడీ. బిర్యానీ కాదు సార్, పలావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. నాకు పెళ్ళైన ఫస్ట్లో బెంగళూరులో పలావ్ తిన్నాను, అది నా ఫేవరెట్ పలావ్ అనమాట. ఇప్పటి వరకు అలాగా కుదరలేదు నాకు మాత్రం. ఇదేనా పలావ్ బెంగళూరు పలావ్. మేము కూడా హెల్ప్ చేస్తున్నాము. సో బర్త్డే డెకరేషన్ అవుట్పుట్ ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి. డెకరేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా చాలా బాగా వచ్చిందనమాట. కొన్ని ఐటమ్స్ అయితే లింగంపల్లి నుంచి తీసుకొచ్చాము. బర్త్డే బేబీ తను కూడా చాలా కష్టపడుతుంది రోప్తోని. ఈ బర్త్డే బేబీ లితి 1 అంట. ఇక్కడ ఉంది 1. వీడొచ్చాడు లితి. ఆమె నెక్స్ట్ డే కూడాను ఆ పిండి ఉంచుకోవచ్చు కదా. అవును, ముద్ద కూడా ఉంచవచ్చు. అలాగనేసి నేను అనుకున్నాను. లాస్ట్కి నాన్న కంగారు చూడాలా.
అక్కడే ఎల్ షేప్ వేసి ఫ్రిడ్జ్ తీసేస్తే అయిపోతుంది ఆగిపోయిందట ఎందుకంటే ఎల్ షేప్ అయిపోద్ది కూర్చుంటారు కూడా ఆ చైర్లు వావ్, మీరు అద్భుతంగా ఈ బిర్యానీ కంపు చేస్తున్నారు.